నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఈ మధ్య ఇటు నీటి పంపకాలు, అదేవిధంగా ఇటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులపైనే ప్రధానంగా చర్చ జరుగుతుంది. మరి ఈ విషయంలో ఇటు హరీష్ రావుతో పాటు కేటీఆర్ కూడా రాష్ట్ర ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. ఇటు సీఎం రేవంత్ రెడ్డిని పట్టుకొని మరి మరుగుజ్జు మనస్తత్వం, అదేవిధంగా స్ట్రీట్ రౌడీలేగా బిహేవ్ చేస్తున్నట్టు కూడా కొన్ని ఆరోపణలు కూడా చేస్తారు. మరి ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు టీపీసీసీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సీతారావు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. మరి చెప్పండి, మేజర్గా ఇటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఎత్తిపోతల పథకం విషయం మీద ఇటు కేటీఆర్ కానీ హరీష్ రావు వీళ్ళంతా కూడా విమర్శలు చేస్తున్నారు. మరి గత 2 సంవత్సరాల నుంచి కూడా ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఎలాంటి చర్యలు కూడా చేపట్టలేదు, మొత్తం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును మొత్తం నిర్వీర్యం చేశారంటూ కూడా విమర్శలు చేశారు హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ. ఈ విమర్శలపై ఎట్లా చెప్తారు? ఈరోజు వాళ్ళు చేసే విమర్శలు ఏవి ఉన్నా కూడా మేము స్వాగతిస్తాం. అసెంబ్లీ పెడుతున్నాం, రండి, ప్రాజెక్టు పేరు మీద డిస్కస్ చేస్తారా, కమిషన్ల మీద డిస్కస్ చేస్తారా, ఏ దానిపైన సరే డిస్కషన్కి ముఖ్యమంత్రి వారిలతో పాటు మంత్రివర్గం అంతా సిద్ధంగా ఉన్నది. మీరు ఏమి మాట్లాడుతున్నారో మేము పేపర్ మీద పెట్టి మరి ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ ఇస్తాం, దానికి సమాధానం చెప్పమని కోరుతున్నాం. ఊరికే మైకుల ముందు కూర్చొని 2 ఏళ్ల తర్వాత వచ్చి ఫామ్ హౌస్కి వెళ్ళేసి వచ్చి అంటే సీసా కర్వ్ అయిపోయిందేమో, మరి నాకైతే తెలియదు, కానీ ఫుల్లో మరి హాఫ్ నాకు తెలియదు. అది ఫుల్ ఉండింటేనేమో కరెక్ట్గా ఆన్సర్ వస్తుండే, హాఫే అయినట్టుంది. కాబట్టి అద్దద్ద మాటలు మాట్లాడడం నాకు నచ్చదు. కాబట్టి క్లియర్ కట్గా కేసీఆర్ గారిని అసెంబ్లీకి పిలుస్తున్నాం. మా ముఖ్యమంత్రి వర్యులు గడ్జున్న మనిషి, ఖచ్చితంగా ఏం చెప్పాలో ఎలా చెప్పాలో టోటల్గా చెప్తారని చెప్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డిని పట్టుకొని ఇటు మరుగుజు మనస్తత్వం, స్ట్రీట్ రౌడీలో బిహేవ్ చేస్తుండు, ఆ భాష మార్చుకోవాలి, ఎన్నిసార్లు చెప్పినా కూడా మారట్లేదు అంటూ కూడా హరీష్ రావు కామెంట్ చేశారు. ఇప్పుడు మరుగుజ్జు మనస్తత్వమా ఏదా? ముఖ్యమంత్రి వర్యులు వారికి మీరు కేసీఆర్ గారు అని మాట్లాడినాం. మేము మిమ్మల్ని అయితే ఇజ్జత్ తీయలేదు కదా. ఈరోజు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని అట్లా మాట్లాడడం సిగ్గులేదా అంటున్నా. మాజీ ముఖ్యమంత్రి వర్యులే కదా మీరు, ఈ విధంగా చేయడం తప్పు కదా అని నేను అంటున్నా. ఒక్కసారి కాదు 4 సార్లు చెప్తున్నా. మరిగుజ్జా, స్ట్రీట్ రౌడియా, నీ దగ్గరికి వచ్చేస్తే నీ గల్లీలో కొట్లాడలేదు కదా. నువ్వన్నా ముఖ్యమంత్రి ఇంటికి పంపించి గతంలో ఉన్న పీసీసీ అధ్యక్షులు ఆయన లేపుకొని తీసుకుపోయినారు. ఈరోజు మీరు ఆలోచించాలి అది కూడా. ఆ రోజు మీరేం చేశారో ఈరోజు మరి మేమేం చేయకన్నా ముందే స్ట్రీట్ రౌడీ అంటున్నారు. స్ట్రీట్ రౌడీజం చేయాలని అంటే ఈ పార్టీకి మీరు ఎవరు బయట ఉండేటోళ్ళే కాదు. సో ముఖ్యమంత్రి వారికి ఏ విధంగా మీరు ప్రాపర్గా రెస్పెక్ట్ ఇవ్వాలో అది ఇస్తే మీకు మంచిది, మాకు మంచిది. మీరు మాట్లాడిన భాషలోనే మేము కూడా మాట్లాడతాం. మరి ఇప్పటికే ఇటు జాగృతి కవిత జనంబాట పేరుతో ప్రజా సమస్యలపై కూడా ఆమె పరిష్కారం కోసం కూడా ప్రయత్నం చేస్తున్నారు. మీ గవర్నమెంట్ కూడా కొన్ని విమర్శలు చేస్తారు. తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా కూడా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజా సమస్యలు పట్టించుకోవట్లేదు, ఓన్లీ రాజకీయ పరంగానే వెళ్తురు తప్ప ఎక్కడ కూడా ప్రజా సమస్యలు పట్టించుకోవట్లేదు అంటూ జాగృతి కవిత విమర్శలు చేశారు మీ గవర్నమెంట్. జాగృతి కవితకి ఏం శాంటిటీ ఉందండి? వాళ్ళ ఇంటి నుంచే గెంటేసినాక వచ్చి వాళ్ళ మీదనే బురద చల్లుతుంది. కమిషన్లలో వాటర్లలో తేడా వచ్చింది కాబట్టి గెంటేసినారు. ఈరోజు మీరు ఒకటే ఆలోచించాలి, జాగృత కవిత ఏమి అని. మీరున్నప్పుడు సన్నబియ్యం ఇచ్చిండ్రా? మీరున్నప్పుడు 200 యూనిట్లు ఇచ్చిండ్రా? పోనీ బస్ ఫ్రీ ఇచ్చినవా? లేదు బతుకమ్మ పేరు మీద ఇన్ని వేల కోట్లు దోసుకు తిన్నావు కదా. మరి ఈరోజు ఎవరికైనా హెల్ప్ చేసినావా? ఈరోజు నీ వాటలో తేడా వచ్చిందని మాట్లాడుతున్నావు. 500లకు సిలిండర్ ఇచ్చినావా? ఇయ్యలేదు. ఇట్లాంటి సంక్షేమ పథకాలు మేము మంచిగా తీసుకొస్తున్నాం. మహిళలని కోటీశ్వరులు చేయాలని అంటుండు ముఖ్యమంత్రి. సో మంచి ఆలోచన. ఎస్హెచ్జి గ్రూప్స్ కూడా మీ అయ్యా దోసుకు తిన్నాడు కదా, వాళ్ళ డబ్బులు కూడా మింగేసినారు. ఈరోజు వాళ్ళకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నా కూడా మీకు కడుపు మంటనే. సో ఈమె మాట్లాడే కన్నా ముందు ఈమె మాటలు ఎవడు పెద్దగా పట్టించుకోడు. కమిషన్లలో తేడా వచ్చి బయటకు వచ్చి ఇవన్నీ మాటలు మాట్లాడుతుంది. పల్లె బాట అంటది, ఆ బాట అంటది. ఎప్పుడు ఉంటారో ఎప్పుడు వెళ్ళిపోతారో వాళ్ళకే తెలియదు. కాబట్టి మొన్నటిదాకా 2 ఏళ్ళు వాళ్ళ నాయన అసలు రాజకీయాలకే రాను, దానికి రాజీనామా ఇచ్చేసి టాటా చెప్తా అన్నాడు, మళ్ళీ వచ్చిండు. ఇప్పుడు హరీష్కు కేటీఆర్కి మధ్యలో జరుగుతున్న వారికి ఆయన బయటకు వచ్చి కూర్చోవలసి వచ్చింది వాస్తవంగా చెప్పాలంటే. అదేవిధంగా మీకు ఇంకో విషయం ఏంటంటే, ఈమె చెప్తున్నట్టు మాటలన్నీ కరెక్ట్ అయితే నిజ నిర్ధారణ కమిటీ కూడా అవసరం లేదు. ముఖ్యమంత్రి గారికి కవితకు ఒక్కటే చెప్తున్నా, అన్నీ తీసుకొచ్చి మా ముఖ్యమంత్రి ముందు పెట్టు, యాక్షన్ తీసుకోకపోతే అడుగు. దోసుక తిన్నారు అని ఊకే మాటలు మాట్లాడి వాళ్ళనో వీళ్ళనో ఆడి ఓ లైమ్ లైట్లో ఉండాలనే ఇదే. కానీ వాస్తవంగా ఆమెకు చిత్తశుద్ధి ఉంటే మొత్తము ప్రూఫ్స్ తీసుకొని మా ముఖ్యమంత్రి ఇంటికి రావాల్సిందిగా కోరుతున్నా. లేదంటే గాంధీ భవన్కి రండి, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు, ఎంక్వైరీ చేపిస్తాం, అన్నీ చేస్తాం. మీరు ఈరోజు ఉత్తగా మాట్లాడకుండా ప్రూఫ్స్ తోటి తీసుకొచ్చి మీ నాయన చేసిన అరాచకం, మీ హరీష్ చేసిన అరాచకం, సంతోష్ చేసిన అరాచకం, నువ్వు చేసిన అరాచకం మరి నీకెట్లొచ్చింది? ఆ రోజు సంచులు పట్టుకొని వచ్చిన వాళ్ళు మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఏముండే, ఇప్పుడు ఏమున్నాయి ఒకసారి చూసుకుంటే ఎంత దోసుక తిన్నారు తెలంగాణ సొమ్ము అనేది
అది క్లియర్ కట్గా తెలిసిపోతుంది. సో మేము తెచ్చే సంక్షేమ పథకాల గురించి కవిత మాట్లాడడం నేను ఖండిస్తున్నా. మీరున్నప్పుడు మరి అదే మహాలక్ష్మి పథకం ఎందుకు ఇయ్యలే, బస్సు ఫ్రీ ఎందుకు ఇయ్యలే, 500లకు సిలిండర్ ఎందుకు ఇయ్యలే, 200 యూనిట్ల కరెంటు పేద ప్రజలకు ఎందుకు ఇయ్యలే, 2500 ఇప్పుడు మేము ఇస్తున్నాం. ఈరోజు మిగిలిత బడ్జెట్లో ఉన్న తెలంగాణ అప్పుల కుప్పగా మార్చింది మీరు కాదా అంట. కల్వకుంట్ల ఫ్యామిలీ మార్చింది. కాబట్టి మేము మళ్ళొకసారి చెప్తున్నాం, దోసుకున్న సొమ్మంతా బయటికి తీసుకొస్తాం. మరిగుజ్జు అనడం బంద్ చేసి ముఖ్యమంత్రి వర్యులకి మర్యాదపూర్వకంగా మాట్లాడితే మేము కూడా మర్యాద ఇస్తాం. లేకపోతే మీరు ఏ విధంగా మాట్లాడితే మేము కూడా అదే విధంగా జవాబిస్తాం. మహిళలకు 2500 ఎప్పుడు ఇస్తారు, పింఛన్ ఎప్పుడు ఇస్తారు, దాంతోపాటు తులం బంగారం గురించి కూడా ప్రత్యేకంగా పబ్లిక్ అడుగుతున్నారు, మహిళలు మేజర్గా అడుగుతున్నారు. ఇవన్నీ ఎప్పుడు నెరవేరుస్తారు? ఇంకా 3 సంవత్సరాలు ఉంది, ఎప్పుడు నెరవేరుస్తారు ఈ స్కీమ్స్ అన్నీ కూడా? లెక్కలన్నీ ఉన్నాయి కదా, ఆ లెక్కలన్నీ వసూలు చేసి ఈజీగా ఇచ్చేస్తాం. ఏమున్నది, మేము ఎట్లా కూడా అప్పులు చేయొద్దని చెప్పి డిసైడ్ చేసినాం. ఈరోజు మళ్ళీ ఒకసారి మేము మళ్ళీ చెప్తున్నాం, ఈ విధంగా వాళ్ళలాగా మాకు చేయడానికి రాదు. కాబట్టి మా ముఖ్యమంత్రి వారిలే కానీ మా మంత్రి వారిలే కానీ అందరూ మంచి సంక్షేమ పథకాలు, రైతు రుణమాఫీ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ప్రజలకు తీసుకుపోతున్నాం. సన్నబియ్య పథకం అయితే హైలైటు. సో ఇట్లాంటి పథకాలు వాళ్ళు తేకపోగా ఆ వేల లక్షల వేల కోట్లు మీదేసుకొని దోసుకు తినే అన్నీ కూడా బయటికి కక్కిస్తాం. తెలంగాణ ప్రజల సొమ్ము తెలంగాణ ప్రజలకు ఇస్తాం. త్వరలోనే నామినేటెడ్ పోస్టులు భర్తీ అయిన కూడా తెలుస్తూ ఉంది. మీ టీపీసీసీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా మీరు ఎన్ని అడిగారు, ఎన్ని ఇవ్వబోతున్నారు మీ మహిళా అధ్యక్షురాలు? సీనియారిటీ వైజ్గా అంటే 25-30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా మీనాక్షి నటరాజన్ గారిని అడిగాం. అదేవిధంగా హెడ్ క్వార్టర్స్కి వెళ్ళాం, ఖర్గే గారికి కూడా ఇచ్చాం. అదేవిధంగా రేవంత్ రెడ్డికి కూడా ఇచ్చాం. పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి కూడా ఇచ్చాం. సో మ్యాక్సిమం ఈసారి పెద్దపీట మహిళలదే. కాబట్టి ముఖ్యమంత్రి వారిలో ఖచ్చితంగా ఇస్తానని హామీ ఇచ్చారు. కాబట్టి ఇంక్లూడింగ్ మీ ముఖ్యమంత్రి వారిలో ఇస్తానని చెప్పి హామీ ఇచ్చారు. కాబట్టి 2 సంవత్సరాల కాలం కంప్లీట్ అయిపోతుంది. మార్చిలో అందరికీ కూడా 3, 4 పోస్టులు ఎవరికైతే ఉన్నాయో అన్నీ తీసి అందరికీ సరిన్యాయం సమన్యాయం చేస్తానని చెప్పి పీసీసీ అధ్యక్షులు చెప్పడం జరిగింది. ఎన్ని నామినేటెడ్ పోస్టులు వస్తాయని మీ కాంగ్రెస్కి, మహిళా కాంగ్రెస్కి ఎన్ని పోస్టులు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మరి ఆల్రెడీ మార్కెట్ యార్డ్ చైర్మన్లు ఇచ్చారు, మార్కెట్ కమిటీ మెంబర్లు ఇచ్చారు, వైస్ చైర్మన్లు ఇచ్చారు. అదేవిధంగా ఇప్పుడు ఉన్న దాంట్లో మాత్రం మా 50 మెంబర్స్ దాకా మళ్ళీ ఇస్తుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కూడా మరి త్వరలోనే ఇటు కేసీఆర్కి హరీష్ రావు కూడా నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేస్తారని కూడా నిన్న హరీష్ రావు అన్నాడు. అంటే కక్షపూరితంగా కుట్రపూరితంగానే మాపై ఈ రకంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మమ్మల్ని ఇరికిచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా నిన్న హరీష్ రావు అంటున్నాడు. కక్షపూరిత రాజకీయం చేయాల్సిన అవసరమే లేదు. కక్షపూరిత రాజకీయం చేయాలంటే ఇన్ని రోజులు మీరు బయట ఉండేటోళ్ళే కాదు, 2 ఏళ్ళు బయట ఉన్నారు అని అంటే రేవంత్ రెడ్డి మునగాడు మొగోడు అని ప్రూవ్ చేసుకుండు. అంటే మీ మొత్తం చిట్టా బయటకు తీసిన తర్వాత మీరు తప్పు చేసినట్టయితే లోపడబోతారు. మీరు ఎందుకు దొంగ అంటే భుజాలు జబరించుకొని ఈడలొల్లి పెడుతున్నారు? మేము ఒకటే మాట మాట్లాడుతున్నాం, తప్పు చేయనైతే నేను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు కదా. నేను తప్పు చేసినా అరెస్ట్ అవుతావు, నువ్వు తప్పు చేసినా అరెస్ట్ అవుతావు. నువ్వు ట్యాపింగ్ చేయలేదంటే నేను అరెస్ట్ ఎవడు చేయడు. మీరు చెప్పుకుంటున్నారంటే తప్పు చేసినట్టే లెక్క. కాబట్టి ఖచ్చితంగా మీకు ఎక్కడ చెక్ పెట్టాలో అక్కడ పెడతాడు. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, గతంలో సిగ్గు శరం అన్నీ వదిలేసి మొగడు పెన్లా మాట్లాడుకునే కూడా ట్యాప్ చేసిన ఘనత కూడా ఆ బీఆర్ఎస్ పార్టీకి. అందుకే బందిపోటు రాష్ట్ర సమితి అన్న, మళ్ళీ ఇప్పుడు టీఆర్ఎస్ అంటుండు. టీఆర్ఎస్ మరి బీఆర్ఎస్ కూడా వాళ్ళకు క్లారిటీ లేదు. మరి మాజీ ముఖ్యమంత్రి వారు కూర్చొని ప్రెస్ మీట్లో టీఆర్ఎస్ అని అంటున్నాడు. తెలంగాణ రాష్ట్ర సమితి తీసేసి బీఆర్ఎస్ అని అన్నారు. మరి ఇవన్నిట్లో ఒక భాగం అయితే అందరూ దోసుక తిన్న లెక్కలు మాత్రము అన్నీ రెడీ చేసి చిట్టా పెట్టినారు. తొందరలోనే అవన్నిటికీ కూడా ఫోన్ ట్యాపింగ్తో పాటు లెక్కలు వసూలు చేయడానికి రెడీ అయిపోయినారు మా ముఖ్యమంత్రి వారిలో రేవంత్ రెడ్డి గారు. మొత్తానికైతే ఇటు నదీ జలాల పేరుతో, ఇటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పేరుతో మరి పెద్ద ఎత్తున కూడా డబ్బులను కూడా దాచుకుందే బీఆర్ఎస్ పార్టీ. మరి ఈ విషయంలో మాత్రం ఇటు రేవంత్ రెడ్డి సర్కారు కూడా మరి అన్ని సంబంధించి కూడా సాల్వ్ చేసిన తర్వాత ఇటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కూడా ముందుకు తీసుకెళ్తాం. దాంతోపాటు వీళ్ళపై ఎవరైతే ఆరోపణలు చేస్తారో మరి వాళ్ళందరినీ కూడా ఇటు పీపీటీ ప్రజెంటేషన్ కూడా అడుగుతున్నారు. కాబట్టి మరి త్వరలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. మరి కేసీఆర్ కూడా అసెంబ్లీకి రావాలి, అసెంబ్లీకి వచ్చి మరి పీపీటీ ప్రజెంటేషన్ ఇవ్వాలి. మరి రేవంత్ రెడ్డి ఇచ్చిన సవాలు కూడా ప్రతి సవాలుగా నిర్వాహణ కూడా టీపీసీసీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు చెప్తున్నారు. కెమెరామ్యాన్ జాఫర్తో సతీష్, RTV, గాంధీభవన్ నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.